ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. రౌండ్ 2కి వచ్చేసారు. 15 lakhs కి గేమ్. ఆల్రెడీ మీరు 4 లక్షలు గెలిచారు కాబట్టి 15 + 4 19 lakhs వర్త్ ఈ రౌండ్ అనమాట. మామూలుగా ఇప్పటి వరకు మీరు ఒక్కడే ఆడారు ఆయన కోసం చాలా స్ట్రెస్ తీసుకున్నారు, నాకు తెలుస్తుంది అది. సో ఆ స్ట్రెస్ నీకు కొంచెం తగ్గిద్దామని ఈ గేమ్ వరకు మీరు మీ ఉస్తాద్ కలిసి ఆడబోతున్నారు. ఫస్ట్ ఆన్సర్స్ ఇచ్చేస్తాను నేను. 7 ఆన్సర్లు ఇస్తాను. ఒక్కొక్క ఆన్సర్కి 4 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ ఆన్సర్కి ఏ క్వశ్చన్ కరెక్టో చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ ఏంటి సార్? 58 గంటలు 35 నిమిషాల 58 సెకండ్లు. ఇది ఆన్సర్. క్వశ్చన్స్ ప్లీజ్. ముద్దు పెట్టుకోవడంలో వరల్డ్ రికార్డ్, హగ్ చేసుకోవడంలో వరల్డ్ రికార్డ్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడంలో వరల్డ్ రికార్డ్, ఒకరిని ఎత్తుకొని ఉండడంలో వరల్డ్ రికార్డ్. కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అయితే అంతసేపు చూసుకోలేరు. హగ్ చేసుకోవడంలో వరల్డ్ రికార్డ్ అంటే హగ్ ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఇంకా కళ్ళు మూసుకొని పడుకుంటే అయిపోతుంది. హగ్ చేసుకొని హగ్ చేసుకుని పడుకునేస్తావా? అంటే పొద్దున్న ఒకరిని ఎత్తుకొని ఉండడంలో వరల్డ్ రికార్డ్ అంటే కూడా ఎత్తుకోవచ్చు. యాక్చువల్లీ చాలాసేపు నేను ఎత్తుకుంటా, గంట సేపు ఎత్తుకొని కానీ ఎత్తుకుంటా. సో ఎత్తుకోవడం కూడా ఓకే. నాకు తెలిసి రికార్డ్ అయితే ముద్దు పెట్టుకోవడంలోనే అనుకుంటున్నా. లాక్ పెద్దనా లాక్ చేయి. రికార్డు ఈజీగా సాధించేసాం, గ్రేట్ అనుకుంటున్నాడు. మన తమ్ముడు కాంపిటీషన్ దిగితే వాడు రికార్డు పగలగొట్టేస్తాడు 1 సెకండ్లో. కానీ 58 గంటలా? అవును తమ్ముడు. అంటే మధ్య మధ్యలో బ్రష్ కూడా చేసుకోరా? 2 రోజుల పైన. 2 రోజుల పైన బాగా కనెక్ట్ అయినట్టుంది. బ్యాటరీ ఛాంబర్లో పెట్టు బ్రదర్. And your second answer is ఇడ్లీ. క్వశ్చన్ చేయి పెదనాన్న. ఒక దేశంలో ఈ ఫుడ్ ఐటమ్ నిషేధం. ఒక డిజీజ్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్ తినకూడదు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన డిష్. దీనికోసం 2 స్టేట్స్ ఫైట్ చేసుకున్నాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి తమ్ముడు. కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్, ఉస్తాద్ చాయిస్ ఒకటి ఉంది. ఏమంటావు గౌతమ్? ఇడ్లీ తినకూడదు అనే డిసీజ్ అయితే ఏం లేదు. ఇడ్లీనే తినమంటారు సుస్థ అయితే. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పరిచయం కాదు. వాళ్ళకి మనం పెట్టినాం ఇడ్లీ, వాళ్ళు మనకి బర్గర్ పెట్టిపోయారు. ఇడ్లీ కోసం కొట్టుకున్నారా ఎవరైనా? అదే నాకు డౌట్ కొడుతుంది. 2 రాష్ట్రాలు కొట్టుకున్నాయంటే పలుపునామ దాస పాయ కోసం కొట్టుకున్నారు కదా మీరు.
బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పరిచయం చేసిన డిషా? కాదు, అదైతే కాదు, అస్సలు కాదు. దీనికోసం 2 రాష్ట్రాలు ఫైట్ చేసుకున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. పెదనాన్న లాక్ చేయి. కావేరీ ఇష్యూలో తమిళనాడు కర్ణాటక కొట్టుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ సప్లై చైన్ కట్ చేశారనమాట. దానికోసం 2 రాష్ట్రాలు కొట్టుకున్నాయి. ఇప్పుడు అది ఇంకో ఫిట్టింగ్ ఉందిగా, ఎగ్జాక్ట్ కిందది. పెట్టేసేయి. ఆలోచిస్తే పనులు అయితే లేవు. ఇదా? దాని కింద పెట్టేసేయి. Okay, and your third answer is Trivikram garu. And your questions are సముద్రం మూవీకి పాటలు రాశారు. ఒక రాజు ఒక రాణి మూవీకి కథ ఇచ్చారు. వాసు మూవీలో యాక్ట్ చేశారు. నువ్వే నువ్వే సినిమాలో పాట పాడారు. అవునా? నువ్వే సినిమాలో పాట అయితే పాడలేదు అతను. ఓకే, 4th ఆన్సర్ ఎలిమినేట్. వాసు మూవీలో యాక్ట్ చేశారు అన్నారు, అది కూడా జరగలేదు. సో ఎలిమినేట్. కింద 2 ఎలిమినేట్ చేస్తే మనం 50-50 స్టేజ్లో ఉన్నాం. సముద్రం మూవీకి పాటలు రాశారు, ఒక రాజు ఒక రాణి మూవీకి కథ ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. సముద్రం మూవీకి పాటలు రాశారు కంటే నాకు ఒక రాజు ఒక రాణి మూవీ కథ ఇచ్చారు అన్నది ఎక్కువ కన్విన్సింగ్ ఉంది. సో లేట్ చేయకుండా ఒక రాజు ఒక రాణి మూవీకి కథ ఇచ్చారు. ఒక్కసారి ఆయన అడుగు. ఆయన నా సినిమానే వాళ్ళ ఆర్ఫన్ల పిల్లలు చూస్తే చూసిండు. ఆయన సముద్రం సినిమా పాటలు ఎవరు రాశారో తెలుసుకొని లాక్ చేసేనా విశ్వక్ గారు చెప్పింది? హోప్ఫుల్లీ ఉండొచ్చు అనుకుంటాను, ఎందుకంటే ఆయన డైరెక్షన్ కదా యాక్చువల్లీ. సో మేబీ ఉండొచ్చు, కథ ఇచ్చారేమో ఆయన. ఓకే పెదనాన్న లాక్ చేయి. ఏమై ఉంటుంది ఆన్సర్? పాట పాడారా? పాపన్రో పాపాయిరో కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్. పాట కూడా అది బిగినింగ్ లో ఉన్న వర్డ్ పాడితే మీరు దాన్ని ఆన్సర్ చేసి నా డబ్బులు దొబ్బేశారు. ఇప్పుడు Let's go to the 4th answer. పెదనాన్న ఆన్సర్ ఏ. పెదనాన్న క్వశ్చన్స్. ఈ దేశంలో లిఫ్ట్ అడిగితే ఇవ్వకపోవడం నేరం. ఈ దేశంలో 24/7 ఫ్రీ వైన్ ఫౌంటైన్ ఉంది. రే కౌశిక్, ఈ దేశంలో పెళ్లి చేసుకున్న 24 గంటలకే డైవర్స్ కిస్ అడిగితే ఇవ్వకపోవడం నేరమా? అది రైట్ ఆన్సర్ అయితే మాత్రం ఇప్పుడే పోతారు మా వాళ్ళందరూ. ఈ దేశంలో 24/7 వైన్ ఫౌంటైన్ ఉంటుంది, అట్లయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఈ దేశంలో పెళ్లి చేసుకున్న 24 గంటలకే డివోర్స్ తీసుకోవచ్చు, అది అయి ఉండొచ్చు అట్లాంటి. నువ్వు మర్చిపోయావు, నీకు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. కాల్ యువర్ ఇండస్ట్రీ ఫ్రెండ్ ఆర్ ఆడియన్స్. అంత జనరల్ నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్ కూడా లేడు, అందుకే నేను కలపలేకపోతున్నాను. అక్కకి కలుపుదాం, లక్ష్మక్కకి కలుపుదాం.
అక్క నేను టీవీ షోలో ఉన్నా, నన్ను తిట్టే ముందు అది చెప్పేస్తున్నా నీకు. అన్న అన్న నమస్తే అన్న. నేను మంచి మనోజ్ అన్న షోలో ఉన్నా, ఉస్తాద్ షోలో. సో 2 లైఫ్ లైన్లు అనమాట. ఆడియన్స్ అడిగేది, ఇంకోటి కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్. అబ్రాడ్ క్వశ్చన్ కాబట్టి నిన్ను అడిగా. మామూలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, నేను ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను, తర్వాత 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఆ ఆన్సర్కి ఏ క్వశ్చన్ కరెక్ట్ చెప్పాలి మీరు. దానికి మనోడు మీకు ఫోన్ చేశారు. ఇప్పుడు మీరు లక్ష్మీ మంచి గారు ప్లీజ్, బికాజ్ ఇట్స్ రైట్ ఆన్సర్ ఇస్ ఇటలీ. క్వశ్చన్ నంబర్ 1, ఈ దేశంలో లిఫ్ట్ అడిగితే ఇవ్వకపోవడం నేరం. క్వశ్చన్ నంబర్ 2, ఈ దేశంలో 24/7 ఫ్రీ వైన్ ఫౌంటైన్ ఉంటుంది, ఫ్రీ వైన్ ఫౌంటైన్. క్వశ్చన్ నంబర్ 3, ఈ దేశంలో పెళ్లి చేసుకున్న 24 గంటలకే డైవర్స్ తీసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 4, ఈ దేశంలో కిస్ అడిగితే ఇవ్వకపోవడం నేరం. నంబర్ 2, ఈ దేశంలో 24/7 ఫ్రీ వైన్ ఫౌంటైన్ ఉంటుంది. వైన్ ఫౌంటైనా? I think so, Italy. Yeah, I'm sure there is a wine fountain somewhere. ఈ దేశంలో పెళ్లి చేసుకుని 24 గంటలు డైవర్స్ తీసుకోవచ్చు అని ఉంది. 24 hours లో డివోర్స్ నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు. యూ కెన్ annul యువర్ పెళ్లి. అదేదో కొత్తగా ఏమండి ఇవన్నీ డీటెయిల్స్ రూల్స్ అన్ని మాకు వద్దండి, ఆన్సర్ చెప్పండి. నాకు అదే అనిపిస్తుంది. వైన్ ఫౌంటైనా? ఆ, సో ఇది 3 లక్షలు. టైం అప్, కాల్ కట్ చేయండి. ఇది 3 లక్షలు. 3, 2, 1 కాల్ కట్ చేయండి. 3 లక్షలు. బాయ్ లక్ష్మి గారు, బాయ్. క్వశ్చన్ నెంబర్ లక్ష్మి మంచు లాక్ చేయనా? 2 లాక్ పెదనాయన. ఇది రాంగ్ అయితే నువ్వు ఇప్పుడు ఏంటి లక్ష్మకు ఫోన్ చేసి ఏం బాధపడతావు? పనిష్మెంట్ ఇస్తావా? ఏం లేదు ఇక్కడ, దాని వల్ల పోయిన 2-3 లక్షలు తీసుకుంటా అక్కడ. ఓకే అధ్యక్ష, నోట్ చేసుకోండి. Right answer. నాకు ఇటలీ అనగానే పోయింది అటు కాల్. సరే 50% గెలిచారు. ఈ బ్యాటరీ నువ్వే పెట్టాలి గౌతమ్. పెట్టి నీ లైఫ్లో బీభత్సమైన పార్టీ చేసి ఇంక జీవితంలో పార్టీ చేయకూడదు అనిపించిన పార్టీ ఏది తమ్ముడు? అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. కమాన్ చూసుకుందాం అనే ఫీలింగే వస్తుంది. సరే, ఏ సెలబ్రిటీతో పార్టీ బాగా ఎంజాయ్ చేసావు? ఎవరితో అంటే నాకు తెలిసి మెమరబుల్ అయితే తారకన్నతో. పొద్దున్న షూటింగ్ ఉందంటే కూడా నాట్ అలౌడ్ అని చెప్పి కూర్చోబెట్టుండే. సో దట్ ఈస్ మెమరబుల్. అండ్ బాలయ్య గారితో, వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ తర్వాత బాలయ్య గారితో అది ఆ పార్టీలోనే. సూపర్. సో నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. మంకీ. అండ్ యువర్ క్వశ్చన్ సార్, ఆర్జీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ పేరు. భూమి మీద ఎక్కువగా జంప్ చేసే జంతువు, బట్టతల ఉండే జంతువు, ఎక్కువగా పగబెట్టే జంతువు. నువ్వు బేసిక్ గా ఏ ఆన్సర్ పెట్టినా ఫస్ట్ క్వశ్చన్ తో కన్ఫ్యూజ్ చేసేయచ్చు మిగిలిన ఆన్సర్ని. ఫస్ట్ ఆర్జీవి గారు నెక్స్ట్ ఫిలిం పేరు అన్నది నువ్వు ప్రతి క్వశ్చన్ కి పెట్టి కన్ఫ్యూజ్ చేసేయచ్చు. ఆయన నిజంగా ఈ షో చూసి చేసినా చేస్తాడు. షో చూసి పెట్టొచ్చు అన్నావు కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకే రైట్, వి గాట్ ది ఆన్సర్. మేము అంతంటాను కన్ఫ్యూజ్ చేయడానికి. భూమి మీద ఎక్కువగా జంప్ చేసే జంతువు, ఎక్కువగా పగబట్టే జంతువు, బట్టతల ఉండే జంతువు. బట్టతల ఉంటుందా? కొంచెం హెయిర్ ఉంటుంది కదా, మంకీకి హెయిర్ ఉంటుంది. సో అండ్ ఎక్కువగా పగబట్టే జంతువు అంటే పగబట్టేది పాము అంటారు ఎక్కువ. సో తెలీదా? నెక్స్ట్ రౌండ్ కి బట్టతల ఉండే జంతువు. క్వశ్చన్ బట్టతల ఉండే జంతువు. లాక్ చేయకపోతే బట్టతల ఉన్న జంతువు అంట.
అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అవును, నాకు మంకీ అంటే గుర్తుకొచ్చింది. నీ లైఫ్ లో నువ్వు చేసిన అతిపెద్ద కోతి పని, కోతి డాష్ పని ఏంటి? కల్చరల్ ప్రోగ్రామ్ అని చెప్పి స్కూల్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కదా. స్కూల్లో డీజే సిస్టమ్ అని చెప్పి 15,000 బిల్ వేసి 5,000 ఇచ్చాడు. 10,000 పర్సెంట్. ఉస్తాద్ గారు, బ్యాటరీ. తొమ్మిది. తమ్ముడు, కంగ్రాచులేషన్స్. 6వ ఆన్సర్ ప్లీజ్ పెదనాన్న. క్వశ్చన్స్ ప్లీజ్ పెదనాయన. కొద్ది గట్టిగా చెప్పండి, మీరే ఈసారి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, గోవాలో బ్యాన్ చేసిన పండుగ. క్వశ్చన్ నెంబర్ 2, 11 దేశాలు నేషనల్ హాలిడే ఇచ్చే పండుగ. క్వశ్చన్ నెంబర్ 3, నరకాసురుని రుక్మిణి చంపడంతో వచ్చిన పండుగ. క్వశ్చన్ నెంబర్ 4, చీకట్లో సైలెంట్ గా చేసుకునే పండుగ. ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 4 అంటే ఎట్లా మీరు చూసిర్రా? అక్కడనే ఎలిమినేట్ అయిపోయింది అది. గోవాలో ఐ రిమెంబర్ సెలబ్రేటింగ్ ఇట్. ఒకసారి దీపావళికి ఉండే గోవాలో. 11 దేశాలు నేషనల్ హాలిడే ఇచ్చే పండుగ కొంచెం డౌట్ఫుల్. నరకాసురుని రుక్మిణి చంపడంతో వచ్చిన పండుగ అనేది రాంగ్. రుక్మిణి గారు చంపలేదు. నాకెందుకో 11 దేశాలు నేషనల్ హాలిడే ఇచ్చే పండుగ మీద డౌట్ ఉంది. ఆడియన్స్ పోల్. ఉస్తాద్ చాయిస్. క్వశ్చన్ నెంబర్ 1 చేతులెత్తండి. క్వశ్చన్ నెంబర్ 2 చేతులెత్తండి. దీపావళి ఇస్ ద ఆన్సర్ ఫర్ 11 దేశాల్లో నేషనల్ హాలిడే ఇచ్చే పండుగ ఇస్ అ క్వశ్చన్. లెట్స్ లాక్ క్వశ్చన్ నెంబర్ 2. పెదనాన్న, మరి ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ? చెప్పు ఎక్కడ? బాయ్ సెకండ్ రో అంటారు చూడు. ఈ 4 ఫుల్ అయ్యాయి, మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇవి ఒక దాంట్లో మీరు డిసైడ్ అయి పెట్టండి. సెకండ్ రోలో సెకండ్ వనా? సెకండ్ వన్. పెదనాన్న ఆన్సర్ ఏ. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, నేహా శెట్టి పుట్టినరోజు. నివేదిత పేతరాజు పుట్టినరోజు. క్వశ్చన్ 3, అనిషా ఆంబ్రోస్ పుట్టినరోజు. క్వశ్చన్ 4, తరుణ్ భాస్కర్ పుట్టినరోజు. చచ్చిన గుర్తుండదు ఇది. చచ్చిన గుర్తుండదు. ఇందులో ఒకరిది గ్యారంటీగా తెలుసు అని నాకు తెలుసు. అది ఇంటికి వెళ్ళి చెప్తారా? తరుణ్ది ఆగస్ట్ కాదు. సరే, నువ్వు నీ ఉస్తాదే డిసైడ్ అవ్వండి మీరిద్దరు. నాకే తెలియదు నా హీరోయిన్లు. ఆయనకేం తెలుస్తా నా హీరోయిన్లే. క్లూ కావాలా? చెప్పను. క్వశ్చన్ నెంబర్ 1, నేహా శెట్టి పుట్టినరోజు. మధ్యలో ఎప్పుడో బర్త్డే వచ్చినట్టు గుర్తు నాకు. మన వాళ్ళు ఏదో అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదో రిలీజ్ చేద్దాం బర్త్డే రోజు అన్నారు. సరే, నేను ఒకటి అడుగుతాను. ఇగ్నోరు, మ్యారీ, హుకప్, ఆ ముగ్గురు ఎవరు?
ఇగ్నోర్ నేహా శెట్టి. అబ్బా మ్యారీ హుక్అప్ తరుణ్ భాస్కర్. ఓకే, రైట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 అనుకుంటా. నేను అడిగిన దానికి నువ్వు చెప్తే అద్భుతమైన క్లూ ఇస్తా. రాధిక బర్త్డే అనుకుంటున్నా 22nd. నువ్వు ఇగ్నోర్ నేహాన్ కదా నన్ను చేస్తున్నావు. మ్యారీ హుక్అప్ దగ్గర అయిపోయాం. మ్యారీ ఐ థింక్ నివేత పెత్రాజు అండ్ ఓకే సూపర్. మీ పెళ్ళికి మమ్మల్ని తప్పకుండా పిలవండి. పక్కా క్లూ ఇస్తా. ఆ క్వశ్చన్ తో నీకు ఒక గొడవైంది, 2 సంవత్సరాలు మాట్లాడుకోలేదు మీరు. క్వశ్చన్ నెంబర్ 3 అనిషా అంబ్రోస్. లాక్ చేయండి పెదనాన్న. సరే ఆ గొడవ ఏంటి, ఎందుకు మాట్లాడుకోలేదు మీరు? హోలీ రోజు షీ వాస్ క్యారింగ్ నీళ్ళు పోసిస్తే మీద అలిగింది. ఆఫ్ కోర్స్. ఉస్తాద్ గారు లక్ష 90,000. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.